బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి రంగా కుమార్తె ఆశలత క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో తన రాజకీయ ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి అహోబిలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఖమ్మంలో కాపు నాయకులను కలిసిన ఆమె వారితో కాసేపు మాట్లాడారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని రంగా మిత్రమండలిని ఏకతాటిపైకి తెస్తా అని అన్నారు. రాజకీయం అనేది నేను కాదు అని అంటున్నా, కాకపోతే ఇప్పుడప్పుడే నేను ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు అని. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే రాధారంగ మిత్ర మండలి రంగగారి అభిమానుల కోసం అని చెప్పి నా ఫస్ట్ స్టెప్. ఇది ఎప్పుడైతే ప్రాపర్ స్ట్రక్చర్ అయింది అనుకోండి, అంత సరిగ్గా రన్ అవుతుంది అనుకోండి, రన్ అయిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే రాజకీయంగా ఏ నిర్ణయం అనేది ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి. కానీ ఒకటి, నా రాజకీయ నిర్ణయానికి రాధారంగ మిత్ర మండలికి ఎలాంటి లింక్ ఉండదు. ఎందుకంటే రాధారంగ మిత్ర మండలిలో అన్ని పార్టీలను ఉన్నాయి. నేనంటూ ఫోర్స్ చేశానంటే మళ్ళీ పార్టీ ఇది అయిపోతా, ఆర్గనైజేషన్ అయిపోతుంది. నాకేంటంటే అది దానంతా స్వచ్ఛందంగా ఒక ఆర్గనైజేషన్ కింద రన్ అవ్వాలి. అన్ని పార్టీలలో ఉండాలి, అన్ని కులాలలో ఉండాలి, అన్ని మతాలలో ఉండాలి రాధారంగ మిత్ర మండలి. సో ముందు ఆ కార్యక్రమం మీద నేను ఫోకస్ పెడుతున్నాను. తర్వాత నా రాజకీయ నిర్ణయం అనేది తర్వాత ఉంటుంది. అది దాన్ని దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నేను ఫ్యూచర్లో కాపాడుకుంటాను. అసలు తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పట్లో తను రాజకీయ ప్రవేశం ఉండదంటూ కూడా ఆశలత క్లారిటీ ఇచ్చారు వంగవీటి రంగా కుమార్తె. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మార్కాపురం జిల్లా కంభంలో కాపు నేతలతో సమావేశమైన వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాలత తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆమె అక్కడ చర్చించడం జరిగింది. ప్రస్తుతానికైతే తాను ఏ రాజకీయ పార్టీలో కానీ తన రాజకీయ ప్రవేశం కానీ ఏమీ లేదని కూడా ఆమె తేల్చి చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే తానైతే మాత్రం వంగవీటి మోహన్ రంగా ఆశయాలకు అనుగుణంగా అయితే ముందుకు వెళ్తానని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. అదే సమయంలో వంగవీటి మోహన్ రంగా మరియు రాధా మిత్రమండలి ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి మొత్తాన్ని ఐకమత్యాన్ని తీసుకురావడమే తన ధ్యేయం అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో ఒక కులంతోటో ఒక మతంతోటో కాదు, అన్ని కులాల వారు కూడా మద్దతు కావాలని, అన్ని కులాల వారిని కలుపుకొని పోవడమే తనకు ముందున్నటువంటి లక్ష్యమని కూడా ఈ సందర్భంగా ఆశాలత చెప్పడం జరిగింది. అయితే కాపు నేతలతో సమావేశమై వారితో పలు అంశాలను చర్చించే నేపథ్యంలో భవిష్యత్తులో అయితే రాజకీయాల్లో ఉంటానని, అయితే తన రాజకీయం ఎట్లా ఉండబోతుంది అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతానికైతే తను ఏ రాజకీయాల జోలికి పోయేది లేదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కాపులందరినీ ఐకమత్యంగా చేయడమే కాకుండా మిగిలిన కులాల వాళ్ళ యొక్క మద్దతు కూడా కూడగట్టుకొని రాధా మిత్రమండలిని ఏకతాటిపైకి తీసుకురావడమే తన ధ్యేయమని, రాష్ట్రం మొత్తం కూడా తాను పర్యటిస్తానని కూడా వారితో ఇక్కడ చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తను ఏ రాజకీయ పార్టీ లేదన్నప్పటికీ తన రాజకీయ ప్రవేశం మాత్రం ఉందని, అది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీనివాస్, దీని అందరికీ సంబంధించి కూడా క్యాడర్ ఏమంటుంది, అటు రంగా మిత్రమండలి ఏమంటుంది? ప్రస్తుతం ఇక్కడ ఆశాలత విజయవాడ నుంచి అహోబిలం వెళ్లే క్రమంలో వారికి ఉన్న సమాచారం మేరకు ఖమ్మంలో ఆపటం, అదేవిధంగా ఆమె కాపు భవనానికి తీసుకువెళ్లి మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పలు అంశాలను కూడా అక్కడ చర్చించడం జరిగింది. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో కాపులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రధానంగా చర్చ నడిచింది. గతంలో అక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక వ్యక్తి అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు దూషించాడని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. కాపులు అనే వాళ్ళు ఆ పార్టీకో ఈ పార్టీకో సపోర్టెడ్ గా ఉంటున్నారని, సొంత పార్టీ సొంత ఎజెండాగా ఎదగాలంటూ కూడా వారి మధ్య ఎక్కువసేపు చర్చ నడిచినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చర్చలో త్వరలోనే ఆమె ఏ నిర్ణయం తీసుకునేది తెలిస్తే దాన్ని బట్టి తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని, ఈ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపుల అండదండలు ఎప్పుడూ వంగవీటి కుటుంబానికి ఉంటాయని కూడా అక్కడ కార్యకర్తలు అయితే ఆమెకు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.